వెల్కమ్ బ్యాక్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ టైం మనం పెయింటింగ్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాం కదా. పెయింటింగ్ క్లాస్లో బేసిక్గా మనం ఏమేం చేస్తాము, అసలు మనకి ఏమీ రాకపోయినా సరే పెయింటింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది ఊరికే ఒక ఐడియా కోసం చూసాం. అసలు ఇప్పటి వరకు మనం ఏదైనా సరే మొత్తం ఫ్యాబ్రిక్ కానీ ప్రింటింగ్ కానీ మనం ఆల్మోస్ట్ బయట చేసేది. పెయింటింగ్ అనేది మనం మన చేతితో చేసేది కదా. సో దీనికి కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, మనకి కలర్ కాంబినేషన్స్ ఏ కలర్కి ఏ కలర్ అయితే ఎలా సెట్ అవుతుంది అనేది ఒక ఐడియా కావాలి కదా. దీనికోసం మనకి కలర్ వీల్ చాలా యూజ్ అవుతుంది. ఈ కలర్ వీల్లో ఏంటంటే ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, ఇంకా టెరిటరీ కలర్స్ ఉంటాయి. సో ఈ కలర్స్ ని మనం ఎలా చేసుకోవాలి, ఈ కలర్స్ మనకి ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతాయి అంటే కాంట్రాస్ట్ కలర్ ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది దీనిలో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మాకు కలర్ వీల్ అంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు కలర్ వీల్ 20 మార్క్స్కి ఇచ్చేవారు అనమాట. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కలర్స్ కలపడం చాలా ఇంపార్టెంట్. సో ఈ కలర్స్ అసలు ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకేనా? కలర్ వీల్ కలర్స్ కలుపుకోవటం అంటే మన దగ్గర నేను బేసిక్గా చాలా మంది చాలా కలర్స్ కొన్నారు, కానీ మా క్లాస్లో నేను ఓన్లీ 3 కలర్స్ మాత్రమే కొన్నాను. తర్వాత అవసరమై వైట్ కలర్ కొన్నాను. ప్రైమరీ కలర్స్ లో మనకి 3 కలర్స్ ఉంటాయి కదా, ఏంటి రెడ్, బ్లూ, ఎల్లో, ఈ 3 కలర్స్ మాత్రమే కొన్నాను. ఎందుకంటే కొంచెం బడ్జెట్ తగ్గించుకుందాము అనే ఆలోచన. అంటే ఈ వీటితోటి నేను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తయారు చేసుకున్నా. సో ఈ 3 కలర్సే వాడాను నేను. ఓకేనా? ఈ 3 కలర్స్ ప్రైమరీ కలర్స్. ఈ ప్రైమరీ కలర్స్ తోటే మనం సెకండరీ కలర్స్ అండ్ టెరిటరీ కలర్స్ చేసుకోవాలి. ఓకేనా? చూద్దాము మరి అయితే ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది. మనం ఫస్ట్ ఒక రౌండ్ సర్కిల్ గీసుకోవాలి. దానిలో ఒక 12 గదులు అంటే 12 గదులు గీసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా మనకి అన్నీ అందులోనే సరిపోతాయి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా గీసుకోవాలి, మనకి కలర్స్ కరెక్ట్గా తెలుస్తాయి. ఇంకొకటి దీనిలో నేను పేపర్ కలర్ అంటే వాటర్ కలర్స్ మాత్రం, అంటే పోస్టల్ కలర్స్ ఉంటాయి కదా, అవి మాత్రం వాడుతున్నాను. సో ఫ్యాబ్రిక్ మీద చేయట్లేదు కదా, మనము పేపర్ మీద, అంటే కలర్ ఐడెంటిఫికేషన్ కోసమే కదా మనం చేసేది. సో కలర్స్ ఎలా కాంబినేషన్స్ కలుపుకోవాలి ఏంటి అనే దానికోసం ఫస్ట్ నేను ప్రైమరీ కలర్స్ మన దగ్గర ఉన్న 3 కలర్స్ వేసేస్తున్నా. ఓకేనా? మధ్యలో 3 గ్యాప్ ఇచ్చి, ఓకేనా, ఆ 3 ఒకటి సెకండరీ 2 టెరిటరీ వస్తాయి అన్నమాట. అలా ఇలా ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ ప్రైమరీ కలర్స్ తోటి. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండరీ కలర్స్ ఎలా తీసుకుంటాము అంటే, సెకండరీ కలర్స్లో ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు బ్లూ గ్రీన్ ఉంది కదా, 2 ఈక్వల్గా బ్లూ ఎంత తీసుకుంటున్నామో ఒక డాట్ తీసుకుంటే, ఎల్లో కూడా ఒక డాట్ తీసుకుంటే, ఆ 2 ఈక్వల్గా తీసుకున్నప్పుడు వచ్చే కలర్ ఉంది చూసారా, అదే సెకండరీ కలర్, అది మిడిల్లో ఉంటుంది. సో నేను ఇది మామూలుగా ఫార్మల్గా కలిపేస్తున్నాను, కొద్దిగా యాడ్ చేసుకుంటూ. ఓకేనా? మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బ్లూ ఎల్లో ఈక్వల్గా తీసుకున్నది మిడిల్ కలర్ అవుతుంది. బ్లూ ఎక్కువ తీసుకుంటే ఎల్లోకి అది బ్లూ గ్రీన్ అవుతుంది, ఎల్లో ఎక్కువ తీసుకుంటే బ్లూకి అది ఎల్లో గ్రీన్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. ఇట్లానే తీసుకోవాలి, ఇలానే కలుపుకోవాలి. యాక్చువల్గా ఇది కలర్స్ ఏమవుతున్నాయి అంటే మనకి ఓల్డ్ కలర్స్ ఇవి ఎండిపోయినాయి అనమాట. కలర్స్ ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల బ్యాక్ కదా. సో వాటితో నేను చేస్తున్నాను ఇవి. ఓకేనా? వైలెట్ కూడా అంతే. ఇప్పుడు బ్లూ రెడ్ కలిపి మధ్యలో మనం ఈక్వల్గా తీసుకుంటే అది వైలెట్ కలరు. బ్లూ ఎక్కువ తీసుకుంటే కనుక రెడ్కి అది బ్లూ వైలెట్, బ్లూకి రెడ్ ఎక్కువ తీసుకుంటే అది రెడ్ వైలెట్. అర్థమైంది కదా. ఇలా కలుపుకోవాలి, ఇలా కలుపుకుని వేసుకోవాలి. ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు చేశాను అంటే, ఎంత చూడాలి అంటే టైం వేస్ట్ అవుతుంది కదా, మీకు జస్ట్ అవగాహన కోసమే కదా ఇవన్నీ. సో మీకు కావాలి అంటే మనకి గూగుల్లో చేసుకుంటే కలర్ వీల్ వచ్చేస్తుంది. ఓకేనా? కాకపోతే కలర్ వీల్ ఎలా చేస్తారు ఏంటి అనేది మనకి తెలియాలి కాబట్టే నేను మీకు చూపిస్తున్నా అసలు సెకండరీ కలర్ అంటే ఏంటి, టెరిటరీ కలర్ అంటే ఏంటి అనేది. ఓకేనా? సెకండరీ కలర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎల్లో రెడ్ మిగిలింది కదా, ఇప్పుడు సెకండరీ కలర్ అంటే ఏమొస్తుంది, ఎల్లో రెడ్ ఈక్వల్గా తీసుకున్నది మధ్యలో వచ్చింది. సో అదే ఆరెంజ్ వస్తుంది. ఇప్పుడు దానిలో ఆరెంజ్కి మనం రెడ్ ఎక్కువ తీసుకుంటే రెడ్ ఆరెంజ్, ఎల్లో ఎక్కువ తీసుకుంటే ఎల్లో ఆరెంజ్. అర్థమైంది కదా. ఇలా తీసుకుంటాం. ఏదైతే మధ్యలో వచ్చిన ఆరెంజ్ అది సెకండరీ కలరు, అటు ఇటు ఆరెంజ్ కట్టి ఇటు ఉన్న కలర్స్ మనకి టెరిటరీ కలర్స్ అవుతాయి.
ఓకేనా. సో ఇలా తీసుకోవాలి కలర్ వీలు. ఇప్పుడు కలర్ వీల్ తీసేసుకున్నారు, అయిపోయింది. మరి కాంట్రాస్ట్ కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటి, గ్రీన్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది అంటారు, అవునా కాదా? సో గ్రీన్ రెడ్ ఆపోజిట్లో ఉన్నాయి చూడండి, ఓకేనా. సో ఎల్లోకి పర్పుల్ ఉంది, అట్లాగే బ్లూకి ఆరెంజ్ వచ్చింది. ఇలా కాంబినేషన్స్ మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్స్ అంటే ఆపోజిట్లో వచ్చినాయి. ఇప్పుడు గ్రీన్కి రెడ్ వచ్చింది, ఇంకొకటి ఆరెంజ్ వచ్చింది. ఇట్లా తీసుకుంటే ట్రయాంగిల్లో తీసుకుంటే ఎట్లా అయినా తీసుకోవచ్చు, దాని మీద మనం మోటివ్స్ వేసుకుంటానికి. ఇలా ఆపోజిట్ కలర్స్ ఎవరిని అడగాల్సిన అవసరంలో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ 3 కలర్స్ మనం పక్కన పెట్టుకున్నాము అంటే ఇలా వస్తుందా కలర్ కాంబినేషన్ అనేది ఒక ఐడియా వస్తుంది. అర్థమైంది కదా కాంట్రాస్ట్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది. సో ఇలాగే తీసుకుంటారు కాంట్రాస్ట్ కలర్స్. మామూలుగా కలర్ వీల్ మనకి ఇమేజ్ దొరుకుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనకి ఏ కలర్స్ కాంట్రాస్ట్ వస్తాయి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ మనం ఇది కలర్ వీల్ అయిపోయింది, కలర్స్ ఎలా తీసుకోవాలి కాంట్రాస్ట్లో అనేది ఒక ఐడియా వచ్చింది. సో టింటు టోను షేడ్స్ ఉంటాయి. ఈ టింటు టోను షేడ్స్ అంటే ఇవన్నీ ఏంటంటే, షేడ్స్ అంటే కనీసం 2 కలర్స్ మిక్స్ చేస్తాము. ఈ టింటు టోన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సింగిల్ కలర్తో చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి శారీ మొత్తం సింగిల్ కలర్లో ఉందబ్బా, దానికి వర్క్ కావాలి, పెయింటింగ్ కానీ వర్క్ కానీ కావాలి బ్లౌజ్కి. సింగిల్ కలర్లో ఉన్న దానికి ఏం చేస్తాం, ఏం చేయగలుగుతాం ఆ సింగిల్ కలర్ మీద? సో దానికోసమే ఈ టింటు టోను షేడ్స్ కూడా మనం చూసామనుకో ఒక అవగాహన వచ్చింది, ఓకేనా. కాంట్రాస్ట్ కలర్స్ చూసేసాం కదా ఎలా వస్తాయి ఏంటి. స్ట్రైట్గా ఒక 12 గదులు గీసుకోండి. ఇందాకేమో సర్కిల్లో గీసుకున్నాం, ఇప్పుడేమో స్ట్రైట్గా తీసుకుంటున్నాము. ఫస్ట్ మనం ఇందాకడ ఏది బ్లూ గ్రీన్ ఒక కలర్ తీసుకున్నాం కదా కలర్ వీల్ కోసం, ఆ గ్రీనే సెలెక్ట్ చేసుకున్నాను నేను. దానికి ఏం లేదు, మనం టింట్లో కొంచెం వైట్ మిక్స్ చేయాలి, కొంచెం వైట్ కలపాలి, కలర్ ఒక బాక్స్ నింపాలి, ఓకేనా. మళ్ళీ కొంచెం వైట్ తీసుకోవాలి, మళ్ళీ బాక్స్ నింపాలి, అట్లా మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ నింపుకుంటూ వెళ్ళాలి. ఇలా టింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక ప్లెయిన్ శారీ ఉందబ్బా, అది దానికి ఆ కలర్ వచ్చింది, ఏది లైట్ పేస్టల్ కలర్ కింద. ఇప్పుడు మనకి 12వ గదిలో ఏదైతే వచ్చిందో ఆ గది పేస్టల్ కలర్ మనం తీసుకుంటున్నాం అనుకో ఫర్ సపోజ్. దానికి ఇందులో ఉన్న కలర్స్ ఏదైతే డార్క్ కలర్స్ వస్తున్నాయో కొద్దిగా చేంజ్ చేసుకుంటూ ఆ కలర్స్ థ్రెడ్స్ వాడి లేకపోతే ఆ కలర్ పెయింట్లు వాడి మనం హైలైట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం షేడ్స్ చూద్దాం. షేడ్స్లో మనం తీసుకున్నాం రెడ్ ఆరెంజ్ తీసుకున్నాను, దానికి ఏం చేశాను కొద్దిగా బ్లాక్ మిక్స్ చేసుకుంటున్నాను, ఓకేనా. టింట్లోనేమో మనం వైట్ మిక్స్ చేసుకున్నాం, షేడ్స్లోకి వచ్చేసరికి కొద్దిగా బ్లాక్. ఇలా ప్రతిసారి కొంచెం మిక్స్ చేయడం వేసుకోవటం, మిక్స్ చేయడం వేసుకోవటం, ఓకేనా. ఇట్లా మన క్లాత్ మీద వర్క్ చేయాలన్నా లేకపోతే డిజైన్ పెయింటింగ్ వేసుకోవాలన్నా ఈ రెండిట్లో ఏది చేయాలన్నా సింగిల్ కలరు అయినప్పుడు ఇలా మనం డిఫరెంట్గా దానిలో ఉన్న కలర్ని హైలైట్ చేసుకుంటూ వైట్తో కానీ బ్లాక్తో కానీ, ఓకేనా. వైట్తో అంటే టింట్తో కానీ లేకపోతే షేడ్తో కానీ, ఓకేనా. ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి టోను, దీనికి ఏంటి గ్రే కలర్ అంటే ఏం కలర్ అనుకుంటున్నారు, వైటును బ్లాక్ 2 మిక్స్ చేసి, ఓకేనా. గ్రే మిక్స్ చేయడం మనం తీసుకున్న ఇందాక ఎల్లో గ్రీన్లోనే తీసుకున్నాను నేను. ఆ ఎల్లో గ్రీన్కి ఆ గ్రే కలర్ మిక్స్ చేయడం, దీన్ని టోన్ అంటారు, ఓకేనా. ఈ విధంగా అయితే కలర్స్ ప్రిపేర్ చేసుకుని మనం సెట్ చేసుకోవాలి. పెయింటింగ్లో అయితే మనం కలర్ ప్రిపేర్ చేసుకుంటాము, అదే వర్క్లో అయితే కనుక దానికి కొంచెం మనకి ఇప్పుడు షేడ్స్ గురించి కానీ టోన్ గురించి కానీ టింట్ గురించి కానీ తెలిసింది కాబట్టి మనం వెళ్ళి ఏ కలర్ వర్క్ థ్రెడ్స్ కావాలో ఆ కలర్ వర్క్ థ్రెడ్ తెచ్చుకుంటాం, ఓకేనా. అర్థమైంది కదా ఎలా వాడుతున్నారు ఏంటి అనేది. సింగిల్ కలర్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ అంటారు, అది కామన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి బోర్డర్స్లో అక్కడ దాన్ని వాడతారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు కలర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి, కాంట్రాస్ట్ ఎలా తీసుకోవాలి, సెల్ఫ్ అయితే ఎలా తీసుకోవాలి అనేది, ఓకేనా. అసలు కాంట్రాస్ట్ కలర్స్ కానీ లేకపోతే టింటెడ్ టోను షేడ్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది కదా. బయట మీకు ఎవరు ఇవి చెప్పరు యాక్చువల్గా. వీటి ఎందుకు చెప్పరు అంటే మరి మీరు క్లాసులకి వెళ్తే చెప్తారు, మామూలుగా మనం ఇంట్లో ఉండి మనం వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇవి మనకి ఇమేజెస్ దొరుకుతాయి కానీ అసలు ఈ ఇమేజెస్ ఏంటి ఎలా వాడతారు ఏంటి అనేది తెలియదు.
కాంట్రాస్ట్ కావాలి అంటే అబ్బా ఈరోజు నేను రెడ్ కలర్ శారీ తీసుకున్నా, దానికి ఏదైతే బాగుంటుంది, ఎల్లో తీసుకున్నా ఏదైతే బాగుంటుంది, ఈ కాంబినేషన్స్ మనం ఒకళ్ళని అడుగుతూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి కలర్ వీల్ గురించి కానీ, ఇలాంటి టెంట్ కలర్స్ కానీ, ఇప్పుడు సింగిల్ కలర్ బ్లౌజ్ మీద మనం వర్క్ ఎలా చేసుకోవాలో ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇట్లా మనకి ఒక ఐడియా వస్తుంది ఈ క్లాసెస్ వింటే. సో నేర్చుకుంటే ఉపయోగమే కదా మీకు. అంటే నాకు హెల్ప్ అవుతుంది, అట్లాగే మీరు సపోర్ట్ చేయటం వల్ల, అట్లాగే మీకు కూడా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ చేయటం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలి చేయాలి అని. అలాగే కామెంట్స్ కూడా చెయ్యండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, ఓకేనా.